ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అరే పడిపోతావు. నేనా? నేను నీలాంటి మనిషిని కాదు, ఆకాశాన్ని నుంచి దిగి వచ్చిన దేవత అనుకున్నాను. ఏ దేవతైనా నీ పాట వినుంటే ఆకాశం నుంచి తప్పకుండా దిగి వచ్చేది. ఇంతకీ నువ్వు ఎదురు చూస్తే ఆ దేవత ఎవరు? మీరంటున్నది ఏమిటో? అదే నువ్వు పాట పాడి పిలుస్తున్నావుగా. అబ్బే, ఏదో పిచ్చి పాట అమ్మగారు. ఏమీ తోచినప్పుడు పాడుకుంటుంటాను. పాడుకుంటేనే గాని నాకేమీ తోచదు. నువ్వు పాడుకుంటావు సరే, తీరా నీ పిలుపు విని ఆ దేవత దిగి వస్తే నువ్వు గుర్తుపట్టగలవా మరి? ఎలా? భలేవరే, నా పాట వినొచ్చేది నా దేవత కాక మరి ఎవరుంటారు? తమాషాగా ఉంది. నీ పేరు? గోపయ్య. ఏ పేరు బాగాలేదా? ఇంత బాగుంటుందనుకోలేదు. అందమైన వాతావరణం, చేతిలో వేణువు, గొంతులో మాధుర్యం. నువ్వు నిజంగా గోపయ్యవే. అయితే నీ దేవతే వచ్చి నీ కళ్ళ ముందు నిలబడుతుందంటావు. ఎందుకు దిగిరాదమ్మగారు? ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మనసంతా మాట చేసుకుని పిలిస్తే ఒక దేవత ఏమిటమ్మగారు? ఆ దేవుడే దిగి రావాలి. నువ్వు పెద్ద ఫిలాసఫర్ లాగున్నావే. అదేమిటమ్మగారు? అంటే వేదాంతి. ఆయన ఎవరు? మనసులో ఊహించుకున్న నిజాన్ని కళ్ళ ముందు చూడాలనుకోవడం వేదాంతం. చూసేవాడు వేదాంతి. అంటే నువ్వు చాలా తెలివిగలవాడు. వచ్చే ఏమిటమ్మా? ఎవరో దొరసానమ్మా రాధారి బంగ్లాలో దిగిందట. దేవుడయ్య తాత వచ్చి చెప్పాడు, 2 పూట్ల 2 సేరు పాలు కావాలట. 2 సేర్ల పాలే? అయితే ఎవరు గొప్పారే అన్నమాట. ఎవరో పట్నం నుంచి వచ్చిందట. దేవతలా అందట. దేవత? అయితే అమ్మాయి గారేమో చూడు. ఎవరు? కనపట్టాలా? రారా. అమ్మగారు మా జానకమ్మ. అంటే అంటే మా చెల్లెమ్మ అమ్మగారు. ఎంత అందంగా ఉన్నారమ్మగారు. దండలమ్మగారు. ఇదిగో జానకమ్మ, అమ్మగారు నన్ను గురించి ఏమన్నారు తెలుసా? నేను చాలా తెలివిగలవాడిని అంట. ఇంగ్లీష్ పీసులో ఇంకేమేమిటో అన్నారు. అమ్మగారు మా జానకమ్మ ఏంటని చెప్పండి. ఫిలాసఫర్. అది నేనంట. తెలిసిందా? వెరీ గుడ్. అమ్మగారు అమ్మగారు, మా జానకమ్మకి ఇంగ్లీష్ బాగా వచ్చు అమ్మగారు. 4 ఏళ్ల క్రితం ఒక ముసలి ద్వారా ఆ బంగాళాలు దిగినప్పుడు నేర్పించాడు. అలాగా? ఇప్పుడు దానికి అర్థమైపోద్ది అమ్మగారు. భయపడకండి, అది పారిపోయింది. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం అమ్మగారు. పద్యానికి పద. వస్తాం అమ్మగారు.
అరే ఏమిటా నవ్వు? ఆవిడ్ని చూడగానే ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవత అనిపించింది. అవును, దేవతలా ఉంది కదూ? ఏమో, ఎవరికి తెలుసు? ఎవరికో తెలిసేదేమిటి, నాకు తెలుసు. అచ్చం అలాగే ఉంది. సరే బాబు, అలాగే ఉంది. ఆవిడేదో ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఆవిడే అందంగా నవ్వుతుంది, తీయగా మాట్లాడుతుంది. ఆవిడ జడ బారుగా తాచుపాములా ఉంటుంది. ఆవిడ కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తాయి. నడిస్తే ఎలా ఉంటుంది? పిల్లగాలికి కదిలే మల్లె తీగలా ఉంటుంది. ఆవిడ మీద పాట రాయింది, నీకు నిద్రే పట్టేటట్లేదే. ఆవిడ మీద నేను పాట రాయటం, ఆవిడే పాటకి పల్లవిలా ఉంటుంది. అతను పాటలు కూడా రాస్తాడా? పాటలు రాయటం అడిగి వచ్చమ్మ గారు. నోటికొచ్చిన పదాలు పాడతాడు, మనసులో ఉన్న మాటలు చెప్తాడు. ఏదో అడిదంతా ఊసిపోనేవారు అమ్మగారు. అంత ఈజీగా తీసిపారేకు. అతని పాట వింటుంటే ఏదో తన్మయత్వం కలిగింది. అతను మామూలు మనిషి కాదు, మంచి కవి, పెద్ద ఫిలాసఫర్. ఏటోనమ్మగారు, మా గోపయ్యకి పిల్లలుగో నేర్పిన పెద్ద అయినా ఇట్టాగే అనేవాడు. ఆడు పిల్లలుగో చేత్తో పట్టుకుని ఊస్తూ ఉంటే వాడు ఒళ్ళు వాడే మర్చిపోతాడు అమ్మగారు. అమ్మగారు, టవర్లంటోరికి మా గోపయ్య పాట నచ్చిందంటే ఆడు ఎక్కడ పుట్టాల్సినోడు. ఇప్పుడు మాత్రం ఏం తాత, అతని పాట మా పట్నం వాళ్ళు వింటే మంత్రముగ్ధులైపోతారు. ఈ కొండలు కోనలు వదిలేసి అతను మా పట్నం వస్తే అతని పాటతో లక్షలాది మంది ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తాడు. అమ్మగారు, గోపయ్య, మాట్లాడు. ఏదైనా మాట్లాడు గోపయ్య. ఎదురు చూచే దేవత ఎదురుగా నిలబడితే మాటలు ఎలా వస్తాయి అమ్మగారు? గోపయ్య, నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను. మీరు అనుకున్నారు, నేను వచ్చేసాను. జానకి రాలేదే? పొద్దున్న లేస్తే దానికి ఎన్ని పనులు అమ్మగారు. నిన్నంతా నేను మనసు ఎక్కడో పెట్టుకుని పనులు పాడు చేస్తున్నానని కోపంతో పొలం వెళ్ళింది. ఏ, నీ మనసుకి ఏమైంది? ఏ, అంత రహస్యమా? రాత్రి అంతా మీ మీద పాట కట్టాలనుకుని తెగ యాతన పడిపోయాను అమ్మగారు. నా మీద పాట రాస్తావా? రాత నాకేం తెలుసు అమ్మగారు. గొంతెత్తితే పాట, మనసిప్పితే మాట. కానీ మీ విషయంలో దీంత అసాధ్య కుదరలేదు అమ్మగారు. ఎందుకని? నా పాట కంటే మీరే అందంగా ఉంటారు కనుక. గోపయ్య, అమ్మగారు, నేనేమైనా తప్పు మాట అన్నానా? మనసులో పెట్టుకోకండి.
లేదు గోపయ్య, నాకు తెలియకుండానే నువ్వు చెప్పే ప్రతి సత్యం నా మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నిన్ను నీ జ్ఞాపకాలను నా మనసులో పెట్టుకోకపోవడం సాధ్యం కాదేమో. దానికి కారణం నాకు తెలుసు అమ్మగారు. ఏమిటి? ఏముంది, 2 ప్రాణాలు ఈ జన్మలో కలుసుకున్నాయనుకోండి, ఊసులు పంచుకుంటాయి, ఊహలు పెంచుకుంటాయి, అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆ 2 ప్రాణాలు అలా కలుసుకోవాల్సిందే అని మా గురువు గారు చెప్పారు. నిజం గోపయ్య, మన ఇద్దరి మధ్య ఈ తీయటి ఆకర్షణ ఈ జన్మది కాదనుకుంటాను. ఏమిటి దేవుడే తాత, పాలు నువ్వు పితుకుతున్నావా? అమ్మాయి గారితో నువ్వు మాట్లాడుతున్నావుగా, అందుకని నేను తీసానులే, కాఫీకి టైం అయిపోతాందని. కాఫీకి వేళయింది, పదండి అమ్మగారు. చూడు గోపయ్య, నా పేరు అమ్మగారు కాదు, రాధ. ఇక మీదట అలాగే పిలవాలి, తెలిసిందా? అలాగే అమ్మగారు. మళ్ళీ అమ్మగారు. అరే, ఆ గాయం ఏంటి? షిదా, నేను ఎలుగుపెట్టి పంచాయత కొట్టింది అమ్మగారు. మరి మందు వేయలేదు? కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి మందేమిటి అమ్మగారు, మన్నే మందు. ఇంత మందు చల్లాను. మై గాడ్, మట్టి చల్లితే సెప్టిక్ కాదు? టెప్టిక్ టెప్టిక్ అంటే నా తలకాయ. మందు వేస్తాను పద. పదమంటుంటే. కూర్చో గోపయ్య. ఏ మంటగా ఉందా? చల్లగా ఉంది. చాలండి అమ్మగారు. టిఫిన్ తెచ్చాను అమ్మగారు. అక్కడ పెట్టు. వస్తానమ్మగారు. టిఫిన్ తీసుకో గోపయ్య. అన్నయ్య, ఏంటన్నయ్య పొద్దుెక్కిపోయింది, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు. దొడ్లో గొర్రెలేమో నన్ను ఏడిపిస్తున్నాయి. వస్తానమ్మగారు. అదేంటి గోపయ్య, టిఫిన్ తీసుకుని వెళ్ళు. జానకి, నువ్వు కూడా రా. వద్దమ్మ గారు, అవి తినడం నాకు రాదు. ఎర్రి మగవా, అమ్మగారు చెప్తే కాదనకూడదు. కూర్చో. తీసుకో, ఇంకోటి కూడా తీసుకో. ఒకటి చాలా అమ్మగారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ ఇవ్వరా? బాబు, నా చెల్లెలు జానకి చిన్నతనంలోనే కన్నతల్లి ప్రేమ కరువయ్యింది. నా గుండెల మీద పెట్టుకు పెంచాను. ఎన్నో పాటలు పాడుకున్నాను. ఆ తీయదనమే ఇంకా నా కంఠంలో మిగులుంది బాబు. జానకి నాకు చెల్లెలే కాదు, కన్న తల్లి నాకింత అన్నం పెడుతుంది. అటువంటి నా జీవిత సర్వస్వాన్ని ఈనాడు మీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఏమిటో అనుకున్నాను, మీ గోపయ్య గడుచువాడేనయ్యా. నా సర్వస్వం అమ్మాయేనని కాడు కడిగి తన చేతులు కడుక్కోవాలనుకుంటున్నాడు. అవును బాబు, మా గోపయ్య అంతకంటే ఏమేమగలడు. ఆడి దగ్గర ఉండదల్లా మంచితనం ఒక్కటే, దాంతో కడుపు నిండదయ్యా. మా అబ్బాయి 10 ఎకరాల మాగానికి ఏకైక వారసుడు. మాకు మాగాణి లేకపోయినా మా జానకి బంగారం లాంటి మనసుంది బాబు. ఇంటి పనులు, వంట పనులు. సర్లే, ఆడపిల్ల ఇంటి పని చేయకపోతే పొలం పని చేస్తుందా? గోపయ్య, మొహమాటం ఎందుకు? కట్నం 2000 చేసుకోమంటున్నారు పెరువాడు గారు. బాబు, గొర్రెలు కాసుకు బతికేవాడు అంత కట్నం ఎట్ట ఇస్తాడు బాబు? దానికి సమాధానం చెప్పవలసింది మేము కాదు. లేవండి లేవండి, ఇదేం జరిగేటట్లేదు. ఆగండి ఆగండి. కట్నమే కాదు, నా చెల్లెల కోసం ప్రాణం అన్నా ఇస్తాను. ఉండండి బాబు. అమ్మా, ఎలా ఇస్తాం అన్నయ్య? మన దగ్గర ఏముందని ఇస్తాం? నాకు పెళ్లి వద్దే వద్దు. వాళ్ళని పంపించి. అమ్మా, రమ్మన్నది పొమ్మనటానికి కాదమ్మా, ఈ తీయని క్షణం కోసమే కదమ్మా ఇన్నాళ్ళు వేచి ఉన్నది. గొర్రెలను బేరం పెడతాను, ఇంటికి ధర కట్టిస్తాను. అవసరమైతే నేనే ఎవరి దగ్గర నౌకరు ఉంటానమ్మా. నువ్వు వెళ్ళాక ఈ ఒక్క ప్రాణానికి కావలసిందే ఉందమ్మా. ఎక్కడున్నా పట్టెడు అన్నం దొరుకుతుంది. నా చెల్లెల్ని ఒక ఇంటి దాన్ని చేశాను అన్న ఆనందంతో నా కడుపు నిండిపోతుందమ్మా. బాబు, 4 నెలలు గడివివ్వండి.
ఈలోగా డబ్బు కూడబెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. అయితే ఇంకే అయ్యా, మరి తాంబూలాలు పుచ్చుకుంటే పోలా? ఓ అలాగే కానివ్వండి గోపయ్య. ఆ తాంబూలాలు అయ్యగారికి అంది. అలాగే బాబు. తీసుకోండి బాబు. శుభం. మరి వెళ్ళొస్తాం గోపయ్య. కోత నాటికి పెళ్లి జరిగిపోవలసుమా? అలాగే బాబు. లేనైనా తగరి భారం నెత్తిన పెట్టుకున్నావు గోపయ్య. నీలాంటి మంచివాడికి సాయం చేయడానికి ఆ భగవంతుడే ఎవరినో పంపిస్తాడు. వెళ్ళొస్తాను గోపయ్య. అమ్మగారు తమరా? రండి అమ్మగారు రండి. ఏ గోపయ్య, నేను మంచి సమయానికి వచ్చినట్టున్నానే. జానకి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. నా బంగారు కలలు పండబోతున్నాయి అమ్మగారు. ఏం జానకి, సిగ్గా? సిగ్గేంటమ్మా నమ్మకం? మీరే చెప్పండి. 2000 కట్నం ఇచ్చే బతికేనమ్మది. వాళ్ళకి సిగ్గులేక అడిగారంటే సరే. వీళ్ళ గారు ఉన్న కొంప గోడు అమ్మి నాకు పెళ్లి చేస్తారంట. పెళ్లి దీని కోపం అంతా నేను ఒంటరి వాడిని అయిపోతానని అమ్మగారు. లేకపోతే ఏంటన్నయ్య? అన్నం చేతిలో పట్టుకుని అరగంట పిలిస్తే గాని నీకు తిండే గుర్తురాదే. నేను లేకపోతే నీ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? అట్టయితే ముందు నువ్వు పెళ్లి చేసుకొని నాకు వదినమ్మని తీసురా. నిన్న ఆవిడ చేతిలో పెట్టి నేను అలాగే వెళ్తాను. అవును గోపయ్య, జానకి చెప్పేది కూడా నిజమే. ముందు ఆ పని చేయరాదు? మీరు మంచివారే అమ్మగారు. ఈ బ్రతుకది ఒకటే తక్కువ. గోపయ్య, నువ్వేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అమ్మగారు. నీకు అభ్యంతరం లేకపోతే జానకి పెళ్లికి కావాల్సిన డబ్బు నేనిస్తాను. అమ్మగారు మీకంత గొప్ప మనస్సుంది. అదే 10,000. నా చెల్లెల్ని నేను గర్వంగా పెంచుకున్నాను. ఆ ఘనత నాకే దక్కాలమ్మగారు. మరొకరి డబ్బుతో పెళ్లి చేసి ఆ ఆనందంలో పాలు పంచలేదు. అవును గోపయ్య, నే ఆదుకున్నాం అనుకున్నానే కాని నీ ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచించనే లేదు. సరేలే, రేపు కనిపిస్తావుగా? రేపెక్కడ కనిపిస్తాడమ్మగారు? గంపెడు చీకటి నెత్తినేసుకొని కొండ ఎక్కుతున్నావు. కొండెక్కడవా? ఎందుకు? అవునమ్మగారు, రేపు శ్రావణ పౌర్ణమి కదూ. ప్రతి పున్నమి నాడు కొండవతల వేణుగోపాల స్వామికి పూజ చేయటం మా ఆచారం. అలాగా గోపయ్య, నేను అక్కడికి రావచ్చా? అలాగే అమ్మగారు. ఈ శ్రావణ పున్నమి లోకానికే కాదు, నా జీవితంలోనే వెన్నెల చిలికించిన రోజు. చంద్రబింబం లాంటి చెల్లెల్ని ప్రసాదించిన రోజు. అది కాలాల పట్టు పసుపుతో చల్లగా ఉంది. గుండె నిండా నింపుకున్న అనురాగం తప్ప ఈ పేద నయనికి ఇంకేమి ఇవ్వగలడమ్మా? నాకేమీ ఒక్కర్లేదు. ఇచ్చేదేదో దేవుడే ఇచ్చాడు. బంగారం లాంటి అన్నయ్యని. అన్నయ్య అమ్మగారు 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 రావాలి. కార్లో తిరగడం కాదు, కాలినడక ప్రయాణం. రండి. మరేం అనుకోకండి అమ్మగారు, అది ఒట్టి అల్లరి పిల్ల. అవును గోపయ్య, అందుకే జానకంటే నాకు చాలా ఇష్టం. మీరు మంచివారు కనుక సరిపోయింది. పెళ్ళాక దాని మొగుడు ముందు కూడా అలా అంటే నీకు అనుమానం అక్కర్లేదు గోపయ్య. పెళ్లి కాగానే ప్రతి ఆడది గంభీరమైన స్త్రీమూర్తిగా, తల్లిగా, అనురాగవల్లిగా, ఆదర్శమూర్తిగా మారిపోతుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారు అబ్బగారు. మా చెల్లెలు కూడా అలా అవ్వాలని దీవించండి. అట్టాగే అట్టాగే. పాపం అమ్మాయి గారు కూడా అలసిపోయారు. ఏమిటి, నేను అలసిపోయానా? అలసిపోవటం ఏంటి అమ్మగారు, కనబడతా ఉంటే. సరే, నీకంటే ముందు నడుస్తాను. పందెం? పందెం. ఓకే ఓకే. 1 2 నేను 3 చెప్పలేదు. చెప్పండి అమ్మగారు, చెప్పండి. 1 2 ఆ.
అమ్మగారు రండి రండి రండి. అమ్మగారికి ఒకటో నెంబర్కి ఒక పట్ట కూర్చోండి అమ్మగారు. అమ్మగారు, చేయండి. ఏమైంది? మీరు కింద కూర్చోకూడదు అమ్మగారు. అనయ్య పట్టు. పట్టు. ఇదిగో, తాత పట్టుకోండి. పట్టు. కూర్చోండి అమ్మగారు. అమ్మగారు! మళ్ళీ ఏమైంది? దుమ్ము అమ్మగారు అంతా దానికి ఏంటి అమ్మోడు పట్ట. పట్ట. అబ్బా, ఏంటిదంతా? ఆపండి. గోపయ్య, ఏమిటిది? ఏం లేదు అమ్మగారు, బస్తీలో చల్లగా కూర్చుని ఎచ్చగా కాఫీ తాగే అలవాటు, అందుకని ఇప్పుడు కూర్చోండి. కూర్చోనా? అన్నయ్య! ఏంటి మళ్ళీ వచ్చింది? ఏం లేదన్నయ్య, అమ్మగారు మల్లెపూలు లాంటి బట్టలు కట్టుకున్నారు. ఈ బల్ల మీద కూర్చుంటే గల్లంతే. ఎక్కడైనా గోరు పట్టది. ఏమిటిది? మీకు తెలియదు అమ్మగారు, సంవత్సరం పొడుగుతా మా ఆవు పాలమ్మినా మీ బట్టల ఖరీదంత చేయదు. అందుకని నన్ను మీతో హాయిగా ఉండేవారన్నమాట. మాతో గడిపినంత మాత్రాన మీరు మాలో ఒకరైపోగలరా? కాలేనంటావా? కావాలనుకోవటం మీ గొప్పదనం అమ్మగారు. మా స్థితికి మీరు దిగిరాగలరేమో గాని మీ స్థాయికి మేము ఎదిగిపోలేము అమ్మగారు. మా బతుకులు ఈ బల్లలు లాంటివి. ఈ బట్టలే చెబుతున్నాయి మీకు మాకు ఎంత దూరం. నిజమే గోపయ్య, నేను నాలాగే ఉంటూ మీలో ఒకరిని కావాలనుకోవడం పొరపాటే. అమ్మగారు చస్తదియ్య, అస్సలు మాలాగే ఉన్నారు. ఇప్పుడు పట్నం వాళ్ళు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. జానకి, జానకి, అమ్మగారేది? జానకి, చూచావా మనలో ఒకరు కావాలని అమ్మగారు ఎంత ఆదుర్దా పడుతున్నారు. రంగుల కల్లా రాధమ్మ గారు వచ్చారు. నా మాటకి పాటకి, ఆ మాటకొస్తే నా జీవితానికే కొత్త వెలుగునిచ్చారు. జానకి, అమ్మగారు నన్ను గురించి నీతో ఏమైనా అన్నారా? ఏమిటి మాట్లాడు? కొత్త పెళ్లి కూతురులా ముడుచుకుపోయావు. మీరా? మా జానకి అనుకుని ఏమేమో మాట్లాడాను. మనసులో ఉన్నది ఊహించుకున్నది బయటికి చెప్పేశాం, అంతేగా? అది కాదమ్మగారు. గోపయ్య, ఏకాంతం మనుషుల్ని ఎంత దగ్గర చేస్తుందో ఇప్పుడు అర్థమైంది. అది సరే, మీరు ఈ బట్టల్లో ఏ వేసుకోకూడదా? మిమ్మల్ని నా నుంచి దూరం చేసే ఆ అంతస్తుని నేనే దూరం చేసేశాను. కానీ కాసేపేగా. చూడు బాపయ్య, ఇక మీదట నన్ను చూసి మీరు అనవసరమైన మర్యాదలు మానేయాలి. ఇప్పుడు నేను కూడా మీలో ఒకదాన్ని. అన్నయ్య, దొరికిపోయా అన్నయ్య, దొరికిపోయా. అంత దూరమేనన్నమాట. ఈ బట్టలు వేసుకొని అమ్మగారు నీ గుట్టంతా పట్టేశారు. ఇక నీ ఆట కట్టు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.